నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్స్ అనాలిసిస్. తమిళనాడులో రాజకీయ గందరగోళం, విజయ్ వర్సెస్ గవర్నర్. మరి తమిళనాడులో పొలిటికల్ థ్రిల్లర్ను మరిపించే విధంగా జరుగుతున్న చర్చ. 30 ఏళ్ల క్రితమే చెప్పారు. ప్రమోద్ మహాజన్ స్పీచ్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తమిళనాడులో హంగ్ అసెంబ్లీ నేపథ్యంలో మళ్ళీ తెరపైకి ఆ ప్రసంగం వచ్చింది. అతిపెద్ద పార్టీ ప్రతిపక్షంలో, ఒక్క సభ్యుడి పార్టీ ప్రభుత్వంలో అంటూ చురకలు. మరి దేవేగౌడ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సందర్భంగా మహాజన్ చేసిన వ్యాఖ్యలు. తాజాగా ఇప్పుడు 2026లో అతిపెద్ద పార్టీకి దక్కని కుర్చీ, ఒక్క సీటు ఉన్నోడికి మంత్రి పదవి, కోటలో చక్ర వ్యూహం, డిఎంకే అన్నా డిఎంకే ఒకటవబోతున్నాయా? మరి తమిళ రాజకీయం మహాజన్ మాటే నేడు నిజమైతే ఇది జరుగుతున్న చర్చ. తమిళనాడు పాలిటిక్స్ ఇప్పుడు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయి. క్లైమాక్స్ ఎప్పుడు, హీరో ఎవరు, విలన్ ఎవరు అన్నది ఎవ్వరికీ అంతు చిక్కడం లేదు. గెలిచినోడు రోడ్డు మీద, ఓడినోడు కోట వైపు. ఇది ప్రస్తుత పరిస్థితి. సరిగ్గా 30 ఏళ్ల క్రితం పార్లమెంటు సాక్షిగా దివంగత నేత ప్రమోద్ మహాజన్ ఏం చెప్పారో ఇప్పుడు చెన్నై వీధుల్లో అదే రిపీట్ అవుతుంది. అతిపెద్ద పార్టీ ప్రతిపక్షంలో, అసలు ఉనికే లేని పార్టీ ప్రభుత్వంలో. అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? మహాజన్ వీడియో ఎందుకు వైరల్ అవుతుంది? స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తమిళనాడు భారత రాజకీయ ముఖచిత్రంలో ఒక విలక్షణమైన రాష్ట్రం. ఇక్కడ సిద్ధాంతాల కంటే సెంటిమెంట్, పాలన కంటే పౌరుషాలే ఎక్కువ. కానీ 2026 ఎన్నికల ఫలితాలు మాత్రం మొత్తం సీన్ మార్చేసినాయి. దశాబ్దాల ద్రవిడ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఫ్యాన్స్ ఖుషి అయ్యారు, గెలిచేశాం అనుకున్నారు. కానీ అసలు సినిమా ఇక్కడే మొదలైంది. ఎన్నికలకు ముందు విజయ్ ఒకే నినాదం ఇచ్చారు: బలం మనది, అధికారం మనది. కానీ ఫలితాల తర్వాత హంగ్ అసెంబ్లీ రూపంలో ఒక భారీ ట్విస్ట్ పడింది. అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వం ఏర్పాటు చేయమని గవర్నర్ పిలవలేదు. 1 కాదు, 2 కాదు, ఏకంగా 3 సార్లు దళపతి రాజ్భవన్ మెట్లెక్కిన ఫలితం మాత్రం శూన్యం. మరి మెజారిటీ లేదన్న సాకుతో గవర్నర్ పెండింగ్లో పెడుతుంటే తెర వెనుక పాత ప్రత్యర్థులు ఏకమవుతున్నారు. అవును, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, కేవలం అవకాశవాదులే ఉంటారు అన్నట్టుగా ఒకప్పుడు నిప్పు ఉప్పులా ఉండే డిఎంకే అన్నా డిఎంకేలు ఇప్పుడు చేతులు కలుపుతున్నాయంటే వార్తలు కోటల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తున్నాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. 3వ స్థానంలో ఉన్నాడు, 4వ స్థానంలో ఉన్నాడు, కలిసి కుర్చీ లాగేసుకోవాలని చూస్తుంటే గెలిచినోడు నిస్సహాయ స్థితిగా చూస్తున్న దుస్థితి. సరిగ్గా ఇలాంటి వింత రాజకీయాలనే 1997లో ప్రమోద్ మహాజన్ అద్భుతంగా విశ్లేషించారు. అప్పటి హెచ్డి దేవేగౌడ ప్రభుత్వంపై విశ్వాస పరీక్ష సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అప్పట్లో మహాజన్ అన్న మాటలు అక్షర సత్యాలు. నేను అతిపెద్ద పార్టీకి చెందినవాడిని, కానీ ప్రతిపక్షంలో కూర్చున్నాను. రెండో అతిపెద్ద పార్టీకి చెందినవారు ప్రభుత్వంలో లేరు, కానీ బయట నుండి మద్దతు ఇస్తున్నారు. మూడో అతిపెద్ద పార్టీ ప్రభుత్వంలో ఉంది, కానీ మంత్రివర్గంలో లేదు. ఇక తన పార్టీలో తానొక్కడే సభ్యుడైన రమాకాంత్ కలాష్ గారు మాత్రం ప్రభుత్వంలో మంత్రిగా వెలుగొందుతున్నారు. నాడు దేవేగౌడ, కాంగ్రెస్ అధ్యక్షుడు సీతారాం కేసరి మధ్య బంధాన్ని మహాజన్ ఒక రేంజ్లో ఆడుకున్నారు. హనీమూన్ మొదలవక ముందే విడాకులకు సిద్ధమైన పెళ్లి అంటూ ఆయన చేసిన సెటైర్లు నేటి తమిళనాడు పరిస్థితులకు సరిగ్గా సరిపోతున్నాయి. నాడు వాజ్పేయి ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది. మద్దతు ఇచ్చి నిచ్చెన లాగేయడం సంకీర్ణ రాజకీయంలో కామన్ అని మహాజన్ అప్పుడే హెచ్చరించారు. ఇప్పుడు తమిళనాడులోనూ అదే వ్యూహం అమలవుతుందా? అతిపెద్ద పార్టీని అధికారానికి దూరం చేసి చిన్న చిన్న గ్రూపులు కలిసి అపవిత్ర కలయికకు తెరలేపుతున్నాయా? 3 దశాబ్దాల క్రితం ఢిల్లీలో జరిగిన రాజకీయ డ్రామా ఇప్పుడు చెన్నై సెంటర్గా రీమేక్ అవుతుందా? విజయ్ తన బలాన్ని నిరూపించుకుంటారా, లేక సంకీర్ణ వ్యూహకర్తల చక్ర వ్యూహంలో చిక్కుకుంటారా? ఇప్పుడు అందరి కళ్ళు గవర్నర్ నిర్ణయంపైనే ఫోకస్ అయ్యాయి. ఏది ఏమైనా ప్రమోద్ మహాజన్ ఆనాడు చేసిన రాజకీయ వైచిత్రి 30 ఏళ్ల తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అప్పుడు ఢిల్లీ, ఇప్పుడు చెన్నై. సీన్ మారింది, కానీ కుర్చీ కోసం అదే డ్రామా మాత్రం మారలేదు. ప్రజాస్వామ్యంలో నెంబర్ గేమ్ ఎంత విచిత్రంగా ఉంటుందో చెప్పడానికి తమిళనాడు తాజా ఉదాహరణ. మరి ప్రజలు ఒకరికి పట్టం కడితే సమీకరణలు మరొక మద్దతు తెలుపుతున్నాయి. మరి ఈ పొలిటికల్ సస్పెన్స్కు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో అన్నది వేచి చూడాలి. ఇది ఈనాటి ఎడిటర్స్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్.